హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ యూట్యూబర్ 05. నమస్తే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈ వీడియోలో మనం బెంగళూరు చిక్పేట సండే బజార్, దీన్నే చోర్ బజార్, సస్తా బజార్ అని కూడా అంటారు. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ ఎక్కువగా ఉంటుందన్నమాట. మనం మెయిన్గా చీరల షాపింగ్కి అయితే వచ్చాము. పెళ్లి చీరలు అన్నమాట. ఈమె పెళ్లి కూతురు. మనం చిక్పేటలో సిల్క్ శారీస్కి చాలా ఫేమస్ షాప్స్ ఉన్నాయి. వాటిలో ఇది గజేంద్ర సిల్క్స్ అన్నమాట. ఇది మెట్రో స్టేషన్ నుంచి బయటకు అయితే వచ్చాము ఇప్పుడు. ఈరోజు సండే కాబట్టి క్రౌడ్ ఎక్కువగా ఉంటారు. ఇక్కడ చిక్పేట సండే బజార్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీకు ప్రాణం తప్ప అన్నీ దొరుకుతాయన్నమాట. ఈ బజార్లో ఏది కావాలన్నా అన్ని కాపీ పీసులు ఉంటాయన్నమాట. ఈ వాచ్లన్నీ ఒరిజినల్ కాదు, కాపీ పీసెస్ అన్నమాట. ఎయిర్పోర్ట్స్, ఎయిర్బడ్స్, యాపిల్ వాచెస్, మొబైల్ ఫోన్స్, ఛార్జర్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. చూడండి క్రౌడ్ ఎలా ఉందో. రండి అలాగే ముందుకెళ్దాము. ఇక్కడ ఏదన్నా కొనాలంటే ఆచితూచి కొనాలన్నమాట. చూడండి ఇవన్నీ యాపిల్ ప్రోడక్ట్స్, కాపీ అన్నమాట, ఒరిజినల్ కాదు. మోసపోతారు మీరు. వాళ్ళు చెప్పే రేట్లో సగానికన్నా తక్కువ ఉంటాయన్నమాట. ఇక్కడ బట్టలు, సామాన్లు, ఇంటికి కావాల్సినవి అన్నీ దొరుకుతాయన్నమాట. ఇక్కడ ఇటువైపు వెళ్తే ఫ్రూట్ మార్కెట్లోకి వెళ్తామన్నమాట. ఫ్రూట్ మార్కెట్ వీడియో మన ఛానల్లో ఉంది, ఎవరికైనా కావాలంటే వెళ్ళి చూడొచ్చు. చూడండి ఇక్కడ లేడీస్వి బట్టలన్నీ ఉన్నాయి. ఇవన్నీ చాలా తక్కువ అన్నమాట. 250 రూపీస్, 350 రూపీస్ అలా కూసి అమ్ముతారనమాట. షూస్ చూడండి 150, 250 అంట పెయిర్. ఇవన్నీ లోకల్ బ్రాండెడ్. హ్యాట్స్ 50 రూపీస్ అంట, టోపీలు. ఇంకా చూడండి వైట్ షర్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కొత్తవే, కొన్ని పాతవి కూడా ఉంటాయన్నమాట. చూసుకోవాలి మీరు. అన్నీ చాలా తక్కువకైతే అమ్ముతారు. కాకపోతే క్వాలిటీ కూడా ఒక్కొక్కటి బాగుంటుంది, ఒక్కొక్కటి బాగుండదు అనమాట. మనం ఇదే స్ట్రీట్లో ముందుకైతే వెళ్ళాలి చీరల షాపింగ్కి. ఈ చీరల షాపింగ్తో పాటు అలాగే పెళ్ళికొడుక్కి సూట్ కూడా కొనాలన్నమాట మనము. చూడండి ఇక్కడ అన్ని షర్ట్స్ ఉన్నాయి. 150 రూపీస్ అంట. చూడండి బోర్డ్స్ వేసుకున్నారు. ఒక్కొక్కటి అయితే బాగుంటాయి, ఒక్కొక్కటి అస్సలు బాగుండవు అనమాట. క్వాలిటీ ఉండవు. ఇవన్నీ 50 రూపీస్కి 6 ఇస్తారనమాట. హ్యాంగర్స్, క్లాత్ హ్యాంగర్స్. ఇక్కడ అన్ని రకాల షాప్స్ ఉంటాయన్నమాట. బ్యాగులు ఉన్నాయి, మీకేం కావాలన్నా దొరుకుతుంది. ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయాలంటే స్ట్రీట్ షాపింగ్ ఒకసారి వచ్చి చూడండి. ఈ బజార్ సండే మాత్రమే ఉంటుంది, మిగతా రోజులు అన్ని షాప్స్ ఉంటాయన్నమాట. చూడండి జీన్స్లు ఉన్నాయి. 300 రూపీస్ అంట జీన్స్ ప్యాంటు. ట్రాలీస్ 500 రూపీస్ అంట ఒకటి. అవి క్వాలిటీ అంత బాగుండవు అనమాట. టాప్స్ చూడండి 350 రూపీస్ అంట. ఇవి ప్యాంట్స్ 250. సైకిల్స్ ఉన్నాయి. సైకిల్ మీకు ఐటమ్ బట్టి రేట్ అనమాట. ఇవన్నీ పాతవి షర్ట్లు. పాతవి కూడా కొంటారనమాట ఈ మార్కెట్లో కొంతమంది. ఇవన్నీ లేడీస్ వేర్ టాప్స్ అనమాట. 150 రూపీస్ పర్ పీసు. ఇవి కూడా చూసి బాగుంటే కొనేవాళ్ళు కొనుక్కుంటారనమాట. షార్ట్స్ 100 రూపీస్ అంట. ట్రాక్ ప్యాంట్స్ 200, షార్ట్స్ 100 రూపీస్ అంట. ఇదేదో షాప్ ఇంకా ఓపెన్ చేయలేదు. చూడండి ఛార్జింగ్ వైర్స్, పవర్ బ్యాంక్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ మార్కెట్లో అయితే చాలా బిజినెస్ అవుతుంది. మీరు చూసి ఓపిక్గా వెతికితే మీకు కావాల్సినవి మంచివి దొరుకుతాయన్నమాట. చీరలు ఉన్నాయి, మ్యాట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ తక్కువ రేటు ఉంటాయి. క్వాలిటీ కూడా ఆ రేటుకి తగ్గట్టే ఉంటుంది. ఇంకా ఎంత దూరం వెళ్ళాలో తెలియదు చీరల షాపింగ్కి. చూడండి ఎండలో జామకాయలు అమ్ముతా ఉన్నాడు ఆయన. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ట్రాఫిక్ కూడా ఎక్కువే ఉంది. ఇది ఎర్లీ మార్నింగ్ 9:30 అన్నమాట. ఇప్పుడే ఇలా ఉంది. ఇంకా 12-12:30 అయితే మీకు ఇసుకేస్తే రాలనన్ని జనం ఉంటారనమాట. ఆ మెట్రోలో అయితే చాలా ఇరుగ్గా రావాలి. బస్సులు కూడా నిండిపోయి ఉంటాయన్నమాట. ఈ బయట ఫుట్పాత్ మీద ఉంటాయి, షాప్స్ ఉంటాయి అన్నమాట. ఈ షాప్స్ ఉండేవి రోజు ఉంటాయి. ఈ ఫుట్పాత్ మార్కెట్ అయితే మాత్రం సండే మాత్రమే ఉంటుంది. బెడ్షీట్లు, బ్లాంకెట్లు చూడండి. ఈ మార్కెట్లో 500ది 1000 రూపాయలు చెప్తారనమాట. మీరు 300 గడికి 400 ఇస్తే ఇచ్చేస్తారనమాట. చూడండి ఇవన్నీ లేడీస్ మేకప్ ఐటమ్స్. ఇంకా ఎంత దూరం వెళ్ళాలో తెలియదు నాకైతే. చాలా దూరం అయితే వచ్చాను. ఆల్మోస్ట్ హాఫ్ కిలోమీటర్ వరకు వచ్చేసాము. ఈ దారి కూడా కాదంట, ఇంకా ముందంట. ఆ షాప్ ఏదో తెలుసుకోవాలి మనము. గజేంద్ర సిల్క్స్ అన్నారు. చూడండి చెప్పులు ఉన్నాయి. 150 రూపీస్ అంట చెప్పులు. ఒకరోజు 2 రోజులు వాడేకి మీకు ఈవెంట్స్కి అయితే ఇక్కడ దొరికిపోతాయి అన్నమాట ఈజీగా.
ఎలాంటి ఫ్యాన్సీ ఐటమ్ కావాలన్నా ఓపిక్గా వెతకాలన్నమాట ప్రతి వీధి. చాలా పెద్ద మార్కెట్ ఇది. ఇక్కడ చూడండి, దండలు, పూసలు, బట్టలు అన్నీ ఉన్నాయి. ఇంతకుముందు ఈ మార్కెట్ గురించి ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్, డెకరేటివ్ ఐటమ్స్ ఇంకో వీడియో ఉంది, ఎవరికైనా కావాలంటే వెళ్ళి చూడొచ్చు. సండే బజార్ అని మన ఛానల్లోనే. దీంతో పాటు మన ఛానల్లో మెయిన్గా ఏపీఎంసీ యార్డ్, యశ్వంత్పూర్ మార్కెట్లో ఉల్లి, వెల్లుల్లి, ఆలు, అల్లం గురించి ధరలు అయితే చెప్తా ఉంటాం ఆ మార్కెట్ గురించి. ఈ జార్స్ అన్ని 150, 250, 350 అంట. చూడండి, షర్ట్స్ 150 రూపీస్ ఇవి. కుట్టే కూలి కూడా రాదు. బెడ్షీట్స్ అన్నీ ఉన్నాయి 350 రూపీస్. మ్యాట్స్ 50 రూపీస్. ఇవన్నీ మేకప్ ఐటమ్స్. రేట్లు నాకు తెలీదు. ఇక్కడ నుంచి ముందుకు ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది. షర్ట్స్ 100 రూపీస్ అంట. కొత్తవే ఇవి, పాతవి కాదు. క్రాక్స్ ఉన్నాయి లేడీస్వి 250 రూపీస్. చూడండి మొత్తం ఎంతమంది షాపింగ్ చేస్తూ ఉన్నారో. ఇక్కడ కనిపించే వాళ్ళందరూ ఈ స్ట్రీట్ షాపింగ్ కోసమే వచ్చారనమాట. క్రౌడ్ ఎక్కువగా ఉంది. ఇవే ఉన్నాయి ఈ స్ట్రీట్లో అయితే ఎక్కువగా. బట్టలు, క్లాత్ ఐటమ్సే ఎక్కువగా ఉన్నాయన్నమాట, మేకప్వి అలాంటివి. ఇంకా మిగతా స్ట్రీట్లలో అయితే ఐరన్, మెటల్, టూల్ కిట్స్, సైకిల్స్, జిమ్ చేసేవి, వాటర్ బాటిల్స్, ఇలా బ్యాగ్స్, మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ అన్నీ ఉంటాయన్నమాట వేరే స్ట్రీట్లో. ఇది ఇలానే వెళ్ళిపోతే ఇంకా ముందుకెళ్తామన్నమాట. మనమైతే షాపింగ్ స్ట్రీట్కి అయితే వచ్చేసాము, చీరల షాప్కి. ఇంకా ముందుకెళ్ళాలన్నమాట. ఇది సుదర్శన్ స్ట్రీట్లోనే ఉంటుందన్నమాట. సుదర్శన్ సిల్క్ శారీస్ ఉంటాయి కదా, దాని పక్కన షాపే అంట, గజేంద్ర సిల్క్స్. చూడండి, ఇదే షాప్లో మనం పెళ్లి చీరలు అయితే కొంటాము. అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ వచ్చి. ఇక్కడ ఏంటంటే క్వాలిటీ బాగుంటాయి అన్నమాట. చాలా సంవత్సరాల నుంచి కొంటా ఉన్నాము. అలాగే రేట్లు కూడా తక్కువ ఉంటాయి. వాళ్ళు చెప్పే రేట్లో మనం బేరమాడితే మనకి రీజనబుల్ ప్రైస్కి ఇచ్చేస్తారనమాట. లోపలికి వెళ్ళాలి. ఇంకా చూడండి, ఇలా కొన్ని సెలెక్ట్ చేసి పెట్టారనమాట. చీరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. రిసెప్షన్కి అయితే ఈ షాప్లో కొనలేదు, మిగతా చీరలన్నీ కొన్నారనమాట. ఇవన్నీ 16,000, 15,000 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట ఈ చీరలు. అంత చెప్పారు. ఇంకా మనం మాట్లాడితే 8, 9 కలా ఇస్తారనమాట. ఇది చూడండి 12,000 అంట ఈ చీర, గోల్డ్ జరీ. ఆ చీరల పేర్లు అయితే నాకు అంతగా తెలియదు, అడగండి. ఇలా వాళ్ళకి నచ్చినవన్నీ ట్రై చేసి చూశారు. వాటిలో వాళ్ళకి నచ్చినవన్నీ కొంటారన్నమాట. షార్ట్లు చేసి పెడతా ఉన్నారు. ఆల్మోస్ట్ 3 అవర్స్ అయితే ఈ షాప్లోనే గడిపేశాము. 3 అవర్స్ నుంచి 4-5 అయితే షార్ట్లు చేశారు అంతే. అది కామనే అనుకుంటా లేడీస్ షాపింగ్, పైగా చీరలు. ఇలా వెతికి వాళ్ళకి నచ్చినవన్నీ కొన్నారు. ఎవరికన్నా కావాలంటే సుదర్శన్ సిల్క్స్ పక్కన గజేంద్ర సిల్క్స్ అన్నమాట, వెళ్ళి కొనొచ్చు ఇలాంటి చీరలు. ఇదే చీర మీరు ఆ సుదర్శన్లోకి వెళ్తే ఇంకో 5,000 ఎక్స్ట్రా ఉంటుందన్నమాట, ఫిక్స్డ్ ప్రైజు. ఇక్కడైతే మనం బార్గెయిన్ చేయొచ్చు. ఇలా దాదాపు 17-16 చీరలు అయితే కొన్నారు ఈ షాప్లో. ఇంకా చూస్తూ ఉన్నారు ఇంకా ఏవైనా నచ్చుతాయేమో అని. ఇలా చూసి తర్వాత కొన్ని అయితే ట్రై చేశారనమాట. చూడండి, ఇది 30,000 రూపీస్ శారీ అనమాట, గోల్డెన్ జరీ అంట, ప్యూర్ సిల్క్. మీకు దీంట్లో సీరియల్ నెంబర్ కూడా ఉంటుంది. చూడండి, ఇవన్నీ వీళ్ళు సెలెక్ట్ చేసి పెట్టిన చీరలు అన్నమాట, గిఫ్ట్స్ కొనుక్కుంటా. ఎవరికైనా కావాలంటే ఈ స్ట్రీట్ మొత్తం శారీస్ షాపింగే జరుగుతుంది, వచ్చి కొనుక్కోవచ్చు. ఇలా సీరియల్ షాపింగ్ అయిపోయిన తర్వాత బిల్ మొత్తం సెటిల్ చేసి పెళ్లి కొడుక్కి సూట్కి వెళ్ళామన్నమాట. సాయంత్రం అయిపోయింది. మార్నింగ్ 10కి వస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ 6:37 అయిపోయిందనమాట. మేము కొన్న షాప్ అది గజేంద్ర సిల్క్స్. ఇంకా పెళ్లి కొడుక్కి సూట్ సెలెక్షన్కి వెళ్ళాలన్నమాట. అది ఎంత టైం పడుతుందో తెలీదు. చూడండి, ఈ స్ట్రీట్ మొత్తం శారీసే అనమాట. పెళ్లి కొడుక్కి సూట్ అయితే సెలెక్ట్ చేసామన్నమాట. శ్రీధర్. ఇది ఆ రోజు కాదనమాట, తర్వాత రోజు. ఆ రోజు కుదరలేదు, నెక్స్ట్ డే ఇంకో రోజు వచ్చి సెలెక్ట్ చేసామన్నమాట. 15,000 పడింది ఆ పీస్ అయితే, వితౌట్ ప్యాంట్ అనమాట. ప్యాంట్ మనమే సపరేట్గా స్టిచ్ చేయించుకోవాలి.
ఇలా టైం అయితే 8:30 అయిపోయింది. ఆ మధ్యాహ్నం లంచ్ చేయలేదు, ఆకలేసి అందరూ ఆహార రెస్టారెంట్ మెజెస్టిక్లో అన్లిమిటెడ్కి అయితే వెళ్ళామన్నమాట. సండే కదా, నాన్ వెజ్కి అన్లిమిటెడ్ అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.